హలో హాయ్ మై డియర్ స్టూడెంట్స్. ఇప్పుడు జస్ట్ రీసెంట్గా మీకు కెమిస్ట్రీలో ఒక టాపిక్ రిలీజ్ చేశాను కదా, జస్ట్ ఇంట్రొడక్షన్ పార్ట్ మాత్రమేనండి, మీకు అందులో నేనేం చెప్పలేదు. సో ఇప్పుడు ఈరోజు ఏం నేర్చుకుంటామంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్ అంటే జస్ట్ ఫిజికల్ క్లాసిఫికేషన్ వరకు నేర్చుకుంటామండి. జస్ట్ మీకు మ్యాటర్ అంటే ఏంటని చెప్పానంటే ఒక మాస్ ఉండే ప్రతిదీ మ్యాటర్ అంటారని జస్ట్ స్మాల్ ఒక 0.5% మాత్రమే మీకు డెఫినేషన్ చెప్పాను. రిమైనింగ్ చాలా డెఫినేషన్ ఉందండి. మ్యాటర్ అంటే ఏంటి, క్లాసిఫికేషన్స్ ఆఫ్ మ్యాటర్ అంటే ఫిజికల్ క్లాసిఫికేషన్స్ వరకు ఈరోజు నేర్చుకుంటాము. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో చూడండి, ఇవన్నీ మీకు ఏ పార్ట్స్ ఉంటాయని ఆల్రెడీ చెప్పాను ఇవన్నీ. సో ఈరోజు క్లాస్లోకి వస్తే మ్యాటర్ అంటే ఏంటి డెఫినేషన్ చూద్దామండి. మీరు ఈ స్లైడ్ని ఫస్ట్ అబ్జర్వ్ చేయకండి. మీరు ఏం చేస్తారంటే మొత్తం మ్యాటర్ ఇప్పుడు అబ్జర్వ్ చేయకండి. ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ పాయింట్ని జస్ట్ అబ్జర్వ్ చేయండి అమ్మ. లాస్ట్ పాయింట్ నుండి పైకి వెళ్దాం. లాస్ట్ పాయింట్ ఏంటంటే మ్యాటర్ అంటే ఏంటి, అది స్పేస్ని ఆక్యుపై చేయాలంట, దానికి కొంత మాస్ ఉండాలంట. అండ్ ఇక్కడ మనకి 5 సెన్సెస్ ఉంటాయి కదమ్మా. ఏంటవి? సైట్, టచ్, స్మెల్, హియరింగ్, టేస్ట్. ఈ 5 సెన్సెస్ ఉంటాయి కదా. ఈ 5 సెన్సెస్లో ఏదో ఒక సెన్స్నైనా అది ఫీల్ అవ్వాలండి, దాన్ని మ్యాటర్ అంటారు. ఈ స్పేస్ ఆక్యుపై చేయడం ఏంటి, మాస్ అంటే ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది, నేను చెప్పాను కాబట్టి. సో స్పేస్ ఆక్యుపై చేయడం ఏంటి, 5 సెన్సెస్లో ఒకదాన్ని కలిగి ఉండడం ఏంటంటే ఒకదాన్ని ఫీల్ అవ్వడం ఏంటి అని అనుకుంటున్నారు. చూడండి, అంటే ఇదండి డెఫినేషన్. సో డెఫినేషన్ ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్ గురించి చూద్దాం. మాస్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను, బట్ ఇంకొకసారి చూడండి. ఇప్పుడు సపోజ్ ప్లానెట్స్ తీసుకున్నాం అనుకోండి, అండ్ ఇంకొక సైడు షుగర్ ఏవో ఒకటి తీసుకోండి. ప్లానెట్స్కి కొంత మాస్ అనేది ఉంటుంది, అండ్ ఇక్కడ షుగర్కి కూడా కొంత మాస్ అనేది ఉంటుంది కదండి. ఇది ఆల్రెడీ లాస్ట్లో జస్ట్ ఇంట్రొడక్షన్ చెప్పుకున్నాం. అంటే అది పెద్దది అవ్వనివ్వండి, చిన్నది పార్టికల్ అవ్వనివ్వండి, దాన్ని ఏమంటాం మనం, మాస్ ఉంటే ఖచ్చితంగా అది ఏమవుతుంది, మ్యాటర్ అనే అవుతుంది. మ్యాటర్ కదండి అది. ఇప్పుడు మీ చేతిలో ఉన్న పెన్నుకు కూడా కొంత మాస్ అనేది ఉంటుంది కదండి. ఆ మాస్ మీకు కనిపిస్తుంది అసలు, అంటే మీరు మాస్ ఉన్నట్టు ఫీల్ అవ్వరు కదండి. మీ చేతిలో ఉన్న పెన్నును పట్టుకుంటారు, అరే ఇదేం వెయిట్ లేదు, జస్ట్ లైట్ వెయిట్ అనుకుంటారు, కానీ దానికి కూడా మాస్ ఉంటుంది కదా. దానికి మాస్ ఉంటుందని మీకు ఎలా తెలుస్తుంది? కానీ మనం ఫీల్ అవ్వం, దానికి మాస్ ఉంటుందని మనం ఫీల్ అవ్వం, కానీ దానికి మాస్ అనేది ఉంటుంది. ఎందుకంటే జస్ట్ వేయింగ్ మెషిన్ దగ్గరికి వెళ్ళి దానికి మాస్ ఎంతో చూడమంటే కంపల్సరీ అది ఎంతో కొంత లైట్గా కనిపిస్తుందండి మనకు అక్కడ వెయిట్ అనేది. కాబట్టి పెన్ యొక్క మాస్ని మనం ఫీల్ అవ్వం, బట్ దానికి ఏముంటుంది, మాస్ అనేది ఉంటుంది. సో ఈ మాస్ గురించి మీకు ఇంతకన్నా ఎక్కువ చెప్పక్కర్లేదు, ఎందుకంటే ప్రతి ఆబ్జెక్ట్కి కంపల్సరీ మాస్ ఉంటుంది. మాస్ ఉంటుంది అంటే అది మ్యాటర్ అండి, అది జస్ట్ మాస్ వరకు. నెక్స్ట్ ఏంటి, ఆక్యుపై స్పేస్ అని ఇచ్చాడు. స్పేస్ ఆక్యుపై చేయడం ఏంటి అనుకుంటే చూడండి, ఇక్కడ ఒక టేబుల్ తీసుకున్నప్పుడు టేబుల్ పైన ఏంటంటే చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయండి. ఇక్కడ ఒక ఫ్లవర్ వేస్ కానీ, ఇక్కడ ఒక సమ్ కంప్యూటర్ కానీ, ఇక్కడ ఒక సమ్ టాయ్స్ కానీ, ఇక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ప్రతిదీ ఇక్కడ చాలా ఆబ్జెక్ట్స్ మీరు ఆల్రెడీ అక్కడ కంప్లీట్ చేసి ఉంచారంటే అది మొత్తం టేబుల్ మొత్తం ఫిల్ అయ్యేలా ఉంచారండి. అలా ఉంచినప్పుడు మీరేమనుకుంటున్నారంటే మీ చేతిలో ఉన్న బుక్నో లేదంటే మీ చేతిలో ఉన్న పెన్నో ఈ టేబుల్ మీద పెట్టాలనుకుంటున్నారు. పెట్టాలనుకునేటప్పుడు అక్కడ మొత్తం టేబుల్ మొత్తం ఆల్రెడీ కంప్లీట్గా అక్కడ నిండుంది. అలా ఉండేటప్పుడు మీరు ఎక్కడ దాన్ని పెడతారు? పెట్టాలంటే ఖచ్చితంగా మీరు అక్కడ పెట్టాలి అనుకుంటున్నారు, లేదు నేను అక్కడే పెట్టాలి అని మీరు అనుకున్నప్పుడు ఏం చేయాలి, ఏదో ఒక దాన్ని కంపల్సరీ తీసేయాలి కదా. ఏదో ఒక దాన్ని తీసేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒక సపోజ్ ఏదో ఒక స్మాల్ ఆబ్జెక్ట్ని తీసేయండి. తీసేసాక మీ చేతిలో ఉన్న బుక్ని మీరు పెట్టాలనుకుంటున్నారు, లేదంటే పెన్ని పెట్టాలనుకుంటున్నారు. అంటే అక్కడ అర్థం ఏంటి, మీరు పెట్టాలనుకున్న బుక్కో పెన్కో ఎంతో కొంత స్పేస్ ఉండాలనే కదమ్మా అక్కడ అర్థం. అంటే ఇక్కడ మనం పెట్టాలనుకున్న సపోజ్ పెన్నే తీసుకొని పెన్ను పెట్టాలనుకుంటున్నాం అంటే దానికి కొంత అక్కడ ప్లేస్ అనేది ఉండాలి అనేది కదండి అర్థమవుతుంది. సో ఆక్యుపై స్పేస్ అంటే అదమ్మా అర్థమైంది కదండి. ఒక టేబుల్ పైన చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, మీరు అక్కడ మీరు చేతిలో ఉన్న పెన్నే పెట్టాలనుకుంటున్నారు, కానీ అక్కడ పెన్ పెట్టడానికి ప్లేస్ లేదు కాబట్టి ఏం చేస్తారు, కంపల్సరీ ఏదో ఒక ఆబ్జెక్ట్ని అక్కడ నుండి తీసేయాలి. అలా తీసేసేటప్పుడు మాత్రమే మీరు అక్కడ పెన్ను పెడుతున్నారు, అంటే పెన్కి అక్కడ కొంత ప్లేస్ అనేది ఉండాలి, అంతే కదండి. సో ఇట్ ఆక్యుపైస్ సమ్ స్పేస్ అనే కదా అర్థం. అదేనండి ఇక్కడ అర్థం, అంటే ఆక్యుపై స్పేస్ అంటే ఇది అర్థం. సో ఆక్యుపై స్పేస్ కోసం చెప్పాను, అలానే అది మాస్ కలిగి ఉండడం కోసం చెప్పాను. అండ్ ఈ 5 సెన్సెస్లో ఒక సెన్స్ని కలిగి ఉండాలి అంటున్నాం కదా. 5 సెన్సెస్లో ఏదైనా ఒకటి ఉండవచ్చు, లేదా 2 ఉండొచ్చు, లేదా ఎన్నైనా ఉండొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెన్నే తీసుకోండి. పెన్ను తీసుకున్నప్పుడు మీరు దాన్ని టచ్ చేయగలుగుతున్నారు కదా, అలానే మీరు చూస్తున్నారు కదా. పెన్ అని ఎలా చెప్తున్నారు, మీరు చూస్తున్నారు కాబట్టి పెన్ అని చెప్తున్నారు. ఎయిర్ ఉంది, ఎయిర్ని మీరు చూడలేరు కదా. పెన్ అయితే మీరు ఈజీగా చూస్తున్నారు, అలానే దాన్ని టచ్ చేయగలం. అంటే దీనికి 2 సెన్సెస్ ఉన్నాయి కదా, విజన్ సెన్స్ ఉంది, అలానే టచింగ్ సెన్స్ ఉంది. కాబట్టి ఇది ఏమవుతుంది, ఒక మ్యాటర్ అవుతుంది. అలానే సపోజ్ అక్కడ టేబుల్ ఉందని మీరు ఎలా చెప్తున్నారు, దాన్ని టచ్ చేయగలరు, అలానే దాన్ని చూడగలరు. అంటే ఏవో ఒక సెన్స్ అయినా ఉండాలి, లేదంటే ఒక 2 సెన్సెస్ అయినా ఉండాలి. ఇలా సెన్స్ కనుక ఏదో ఒకటి కనుక మనం ఫీల్ అయ్యాము అనుకోండి, దాన్ని ఏమంటారంటే
ఏమంటారు దాన్ని మ్యాటర్ అంటారు. సో అర్థమైంది కదమ్మా, ఇది డెఫినేషన్. సో మ్యాటర్ని ఎలా డిఫైన్ చేశారండి, ఇట్ ఆక్యుపై స్పేస్ అంటే కొంత స్పేస్ను ఆక్యుపై చేయాలి, అలాగే ఇంకేం ఉండాలమ్మా దానికి కొంత మాస్ అనేది ఉండాలి, అలా ఇంకేం ఉండాలి ఆ 5 సెన్సెస్లో అట్లీస్ట్ ఏదో ఒక సెన్స్నైనా కలిగి ఉండాలి, అప్పుడు దాన్ని మాస్ అంటారు. మీ బ్రెయిన్లో పెట్టుకోండి, మాస్ అంటే 3 పాయింట్స్ ఉండాలి, కంపల్సరీ మాస్ ఉండాలి, మ్యాటర్ అంటే కంపల్సరీ 3 పాయింట్స్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్ ఉండాలి, అండ్ నెక్స్ట్ వన్ ఏంటమ్మా అది కొంత స్పేస్ను ఆక్యుపై చేయాలి, నెక్స్ట్ వన్ ఈ 5 సెన్సెస్లో ఏదో ఒక దాన్ని అది కలిగి ఉండాలి. సో దాన్ని మ్యాటర్ అంటారండి. ఇది మన డెఫినేషన్. ఆల్రెడీ లాస్ట్ పాయింట్ చెప్పాం కదా, ఇది కూడా అయింది కదమ్మా. నెక్స్ట్ ఏంటి, ప్రతిదీ యూనివర్స్లో ఉన్న ప్రతిదీ కూడా ఏంటి మ్యాటర్నే కదా. ఇప్పుడు సన్ని తీసుకున్న మ్యాటర్ అవుతుంది, స్టార్స్ తీసుకున్న మ్యాటర్నే, లేదంటే అక్కడ ఉన్న క్లౌడ్స్ని తీసుకున్న మ్యాటర్నే, లేదంటే యానిమల్స్ తీసుకున్న మ్యాటర్నే, సాల్ట్ తీసుకున్న మ్యాటర్ని, ఇవన్నీ ఎగ్జాంపుల్స్నే కదమ్మా. ప్రతిదీ యూనివర్స్లో ఉన్న ప్రతిదీ కూడా ఏంటి అంటే మ్యాటర్తోనే తయారై ఉంటుందండి. అదేనమ్మా మ్యాటర్ అంటే ఏంటంటే, అర్థమైంది కదండి. ఇప్పుడు మ్యాటర్ అంటే నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. సో నెక్స్ట్ స్లైడ్ ఏంటి అంటే చూడండి, జస్ట్ అక్కడ ఒక ఎగ్జాంపుల్ పెట్టానమ్మా పిక్. ఇక్కడ ఒక అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఇక్కడ తన ముందు టేబుల్ ఉంది, టేబుల్ పైన సిస్టమ్ ఉంది, సిస్టమ్ పైన బటర్ఫ్లై ఉంది, అలానే ఇక్కడ కాఫీ కప్ ఉంది, ఇక్కడ క్లౌడ్స్ కానీ సన్ కానీ క్యాట్ కానీ ప్లాంట్ కానీ ఇలా అన్నీ ఉన్నాయి. అన్నిటినీ అక్కడ అబ్బాయి చూడగలుగుతున్నాడు. అండ్ సిస్టమ్కి అక్కడ ఒక మాస్ అనేది కంపల్సరీ ఉంటుంది కదమ్మా, అండ్ మాస్ ఉంది, అలానే అక్కడ కొంత స్పేస్ని కూడా అది ఆక్యుపై చేస్తుంది. అలానే ఇంకా ఏంటి ఉండాలి, తను చూడగలుగుతున్నాడు, సో సెన్స్ కూడా ఒకటి ఉంది అంతే కదా. సో ఇది కంపల్సరీ. ఇవన్నీ ఏమవుతాయి, ఇవన్నీ కూడా అలాంటివే. ప్లాంట్ అయినా సరే అక్కడ కొంత స్పేస్ని ఆక్యుపై చేస్తుంది, అలానే దానికి కొంత మాస్ ఉంటుంది, అలానే దాన్ని చూడగలం. సపోజ్ సన్ ఉన్నాడు, సన్కి కూడా చాలా మాస్ ఉంటుంది కదా, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మాస్ అనేది సన్కి ఉంటుంది కదండి. సన్కి మాస్ ఉంటుంది, క్లౌడ్స్కి మాస్ ఉంటుంది, అండ్ సన్ని క్లౌడ్స్ని చూడగలుగుతున్నాము, అలానే అక్కడ కొంత స్పేస్ని ఆక్యుపై చేస్తున్నాయి. ఇవన్నీ కూడానండి, ఇవన్నీ ఏమవుతాయంటే మ్యాటర్ అవుతుంది. మ్యాటర్ అంటే మాస్ ఉండాలి, స్పేస్ ఆక్యుపై చేయాలి, అండ్ అట్ ద సేమ్ టైం 5 సెన్సెస్లో ఏదో ఒక సెన్స్ని కలిగి ఉండాలి. నెక్స్ట్ చూద్దామండి. సో ఇక్కడ క్లాసిఫికేషన్స్ వచ్చేసరికి ఫిజికల్ క్లాసిఫికేషన్స్ చూద్దాం. చూసే ముందు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సపోజ్ లైట్ ఉందమ్మా, మీరు లైట్ని చూడగలరా? లైట్ని చూడగలమండి, చూడగలం, కానీ మ్యాటర్ అనేది దానికి ఉండదు. ఎందుకు? లైట్కి ఏమైనా మాస్ ఉంటుందా? మాస్ ఉండదు. అది ఏమైనా స్పేస్ని ఆక్యుపై చేస్తుందా? అది స్పేస్ని ఆక్యుపై చేయదు, అంతే కదండి. లైట్ని జస్ట్ మనం అక్కడ చూడగలుగుతున్నాం, కానీ దానికి ఏముండాలి, చూడగలిగితే సరిపోతుందా? దానికి కొంత మాస్ ఉండాలి, అది స్పేస్ని ఆక్యుపై చేయాలి. మీరు లైట్ని జస్ట్ అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందండి, అక్కడ ట్యూబ్ లైట్ ఉంది, ట్యూబ్ లైట్ ఏంటి, అక్కడ లైట్ రే అనేది వస్తుంది, దానికి అక్కడ మ్యాటర్ ఉండదమ్మా, దానికి ఎటువంటి మాస్ ఉండదు, అది ఎటువంటి స్పేస్ ఆక్యుపై చెయ్యదు. కాబట్టి లైట్ని ఏమంటారంటే, లైట్ అనేది మ్యాటర్ కాదు అసలు, ఓకేనండి. లైట్ అనేది మ్యాటర్ కాదు. నెక్స్ట్ హీట్ చూద్దామండి. హీట్ చూసేటప్పుడు సపోజ్ మీరు ఒక హాట్ వాటర్, గ్లాస్లో హాట్ వాటర్ని పట్టుకున్నారు, అది హాట్గా ఉందని ఎలా చెప్తున్నారు, జస్ట్ మీరు అక్కడ ఫీల్ అవుతున్నారు, అది ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ అంతే కదా. అంతేకాని మీకు ఏమైనా హార్ట్ అనేది కనిపించిందా అండి? అక్కడ హార్ట్ అనేది ఎటువంటి సెన్స్ కూడా మీకు తెలియదు కదా, అది హార్ట్ అనేది మీరు టచ్ అక్కడ మీకు కనిపించదు. అండ్ ఇంకా హార్ట్కి ఏమైనా అక్కడ మాస్ ఉందా అండి అంటే, హార్ట్ అనే టైంకి ఇలాంటివి ఏమి ఉండవు కదా. సో అక్కడ హార్ట్కి ఎటువంటి సెన్స్ ఉండదు, అలానే ఇంకా ఏంటి, దానికి ఎటువంటి మాస్ ఉండదు, దానికి ఇలాంటివి ఉండవు కట్టి దాన్ని ఏమంటారంటే హీట్ని కూడా దానికి మ్యాటర్ కాదని అంటారండి. లైట్ని కానీ హీట్ని కానీ మ్యాటర్ కాదని అంటారు. అండ్ సపోజ్ సౌండ్ చూడండి, మీరు అన్నీ వినగలుగుతున్నారు, సౌండ్ జస్ట్ సౌండ్ని వింటున్నారు, దానికి ఎటువంటి మాస్ ఏమైనా ఉందండి? సౌండ్కి ఇంత మాస్ అని మీరు చెప్తున్నారా? లేదు కదా. అండ్ సౌండ్ ఎక్కడైనా మీరు స్పేస్ ఆక్యుపైడ్ ఏమైనా చూసారా అంటే అలాంటివి లేవు కదా. సౌండ్ జస్ట్ మనం వినగలుగుతున్నాం ఒకటే, అది జస్ట్ అంతేగాని సౌండ్కి మాస్ కానీ వాల్యూమ్ కానీ ఇలాంటివి ఏమి ఉండవమ్మా. సో ఈ లైట్కి హీట్కి సౌండ్కి నో మాస్ అండి, నో వాల్యూమ్, అలాగే అది ఎటువంటి స్పేస్ని కూడా ఆక్యుపై చేయదు. సపోజ్ ఇంకా చాలా ఉన్నాయండి, స్మెల్ కానీ, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ కానీ, మ్యాగ్నెటిజం కానీ, ఇలాంటివన్నిటికీ కూడా మ్యాటర్ ఉండదండి. ఎందుకంటే వాటికి మాస్ అనేది ఉండదు, అది కొంత స్పేస్ని అక్కడ ఆక్యుపై చెయ్యవు. సపోజ్ మన ఫీలింగ్స్ ఉన్నాయి, మన ఫీలింగ్స్, ఎమోషన్స్, లవ్, హేట్, హ్యాపీనెస్, ఇలాంటివన్నీ కూడా మ్యాటర్ అండి, వాటిని మ్యాటర్ అంటారు అందరూ కదా. లవ్ అంటే ఎంత లవ్ ఉంది, ఏమైనా మాస్ చెప్తున్నారా మీరు లవ్కి? అదేమైనా లవ్ అనేది ఏమైనా స్పేస్ ఆక్యుపై చేస్తుందా? సపోజ్ హేట్ ఆర్ హ్యాపీనెస్, ఇవేమైనా స్పేస్ ఏమైనా ఆక్యుపై చూసారా అండి మీరు? హేట్ని కానీ, హ్యాపీనెస్ కానీ, లవ్ కానీ ఏమైనా స్పేస్ ఆక్యుపై చేయడం కానీ లేదు. ఇంత లవ్ ఉంది, ఇంత మాస్ ఉందని ఏమైనా చెప్తున్నారా? లేదు కదా. సో ఇలాంటివన్నీ మ్యాటర్ కాదు. సో నెక్స్ట్ రండమ్మా క్లాసిఫికేషన్స్ ఆఫ్ మ్యాటర్లోకి. క్లాసిఫికేషన్స్ ఆఫ్ మ్యాటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ క్లాసిఫికేషన్స్ చూద్దాం. ఫిజికల్లో ఏంటి, ఫస్ట్ సాలిడ్స్, లిక్విడ్, గ్యాసెస్. సో సాలిడ్స్, లిక్విడ్, గ్యాసెస్లో చూసుకుంటే సపోజ్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి మనకి, పెన్ అనేది సాలిడ్నే కదా, ఫ్యాన్ అనేది ఏంటి సాలిడ్. సపోజ్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం, గ్లాస్ ఆఫ్ వాటర్లో గ్లాస్ అనేది ఏంటి, వాటర్ అనేది ఏంటి, గ్లాస్ అనేది సాలిడ్, వాటర్ అనేది లిక్విడ్, అంతే కదా. అండ్ ఇంకా ఫ్రూట్ జ్యూస్, ఒక బాక్స్లో ఒక ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నాం, ఫ్రూట్ జ్యూస్ ఏమవుతుంది, లిక్విడ్ అవుతుంది, బాక్స్ ఏమవుతుంది, సాలిడ్ అవుతుంది, అంతే కదండి. అండ్
ఐరన్ నెయిల్ తీసుకున్నాం, అదేమవుతుంది సాలిడ్ అవుతుంది. వాటర్ ఏమవుతుంది లిక్విడ్ అవుతుంది. టేబుల్ ఏమవుతుంది సాలిడ్ అవుతుంది. ఎర్త్ ఏమవుతుంది సాలిడ్ అవుతుంది. ఓకేనండి. సో ఇలాంటివి జస్ట్ ఎగ్జాంపుల్స్. ఇంకా గ్యాసెస్ గురించి చూసుకుంటే ఇప్పుడు సాలిడ్స్ లిక్విడ్స్. ఓకే, గ్యాసెస్ ఏంటి? ఇప్పుడు డిఫరెంట్ గ్యాసెస్ ఉంటాయి, మనం వాటిని టచ్ చేయగలమండి. సపోజ్ ఆక్సిజన్ ఉంది. ఆక్సిజన్ మీరు ఏమైనా చూడగలరా? ఆక్సిజన్ని మీరు ఏమైనా చూడగలరండి? చూడలేరు. మీరు ఏమైనా ఫీల్ అవ్వగలరా? ఫీల్ అవ్వలేరు. సపోజ్ రెస్పిరేషన్ ఉంది. రెస్పిరేషన్స్లో మనకి ఏం కావాలి? కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, అంతే కదమ్మా. అంటే కార్బన్ డైఆక్సైడ్ స్మెల్ ఏమైనా మీకు అనిపిస్తుందా? లేదు కదా. ఆక్సిజన్కి ఏమైనా స్మెల్ అని అనిపిస్తుందా? లేదు. అంటే కొన్ని గ్యాసెస్కి ఇలాంటివి చెప్పలేము. సపోజ్ మనం ఇంటర్మీడియట్లో అలా ప్రాక్టికల్స్ చేస్తుంటాం సైన్స్ స్టూడెంట్స్ వాళ్ళైతే. సపోజ్ ఏంటి, హైడ్రోజన్ సల్ఫైడ్ ఇలాంటివి కొన్ని ఉంటాయి కదండి. కొన్నింటికి స్మెల్ ఉంటాయి. ఓకేనమ్మా. కొన్నింటికి కంపల్సరీగా హలో సారీ అమ్మ. అండ్ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం అండి? స్మెల్ గురించి కదా. అంటే కొన్ని గ్యాసెస్కి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆక్సిజన్ తీసుకున్నాం, కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నాం, మనం వాటి స్మెల్ని ఎటువంటి ఫీల్ అవ్వో అలానే మనం చూడం కూడా. కానీ వాటికి మాస్ అనేది ఉంటుంది కదమ్మా. కానీ వాటికి ఏముంటుంది? మాస్ అనేది ఉంటుంది. కొంత స్పేస్ని కూడా ఆక్యుపై చేస్తాయి, అంతే కదండి. ఎందుకంటే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ లేదు అంటే అక్కడ రెస్పిరేషన్ సిస్టమ్ లేదు. రెస్పిరేషన్ లేదు అంటే అక్కడ మనం ఉండలేము. నెక్స్ట్ ఇప్పుడు గ్యాసెస్ని మనం చూడలేం కదండి, చూడలేము. అలానే మనం ఏమైనా టచ్ ఫీల్ అవ్వగలమా? టచ్ ఫీల్ అవ్వలేము. అలానే మీరు ఏమైనా స్మెల్ అక్కడ మీకు కనిపిస్తుందా అండి? స్మెల్ అనేది మీకు అలాంటి ఫీలింగ్స్ కూడా ఏం లేవు. అండ్ ఇంకా కొన్ని ఎలా ఉంటాయండి? ఇప్పుడు హైడ్రోజన్ సల్ఫైడ్ తీసుకున్నాము. హైడ్రోజన్ సల్ఫైడ్ తీసుకునేటప్పుడు ఏమవుతుంది? దానికి కొంత స్మెల్ అనేది ఉంటుంది. మనం ఆల్రెడీ ల్యాబ్స్లో చూస్తుంటాం, కెమిస్ట్రీ ల్యాబ్లోని, ఇంటర్లో అలా వాటికి ఒక స్మెల్ అనేది ఉంటుంది. అండ్ ఇంకా కొన్నిటికి కలర్ కూడా ఉంటుంది కదండి. కొన్ని ప్రాక్టికల్స్ చేసేటప్పుడు ఏమైనా వేసేటప్పుడు కొన్ని అవి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా. అంటే కొన్నిటికి కలర్ కూడా ఉంటుందండి. అర్థమవుతుందమ్మా చెప్పేది? సో ఇప్పుడు మనం టాపిక్లోకి వస్తే ఇప్పుడు సాలిడ్స్కి మాస్ ఉంటుందా? ఆక్యుపై అంటే ప్రతిదానికి చూద్దామండి. సాలిడ్స్కి, లిక్విడ్స్కి, నెక్స్ట్ లిక్విడ్కి, గ్యాసెస్కి, మూడింటికి మనం ఏమేమి చూడాలి? మాస్ ఉందా, లేదంటే ప్లేస్ అనేది అక్కడ ఎంతైనా ఆక్యుపై చేస్తుందా, వాటికి సెన్స్ ఉన్నాయా? ఈ 3 పాయింట్స్ మనం ఇప్పుడు చూద్దామమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాలిడ్స్ నుండి వద్దాము. సాలిడ్స్ నుండి వచ్చేసరికి సాలిడ్ ఏంటి? బెస్ట్ ఎగ్జాంపుల్ మన నార్మల్గా తెలిసిన ఎగ్జాంపుల్ని తీసుకున్నామా. పెన్కి ఏముంటుంది? మీకు ఆల్రెడీ తెలుసు, మాస్ ఉంటుంది. పెన్ అనేది స్పేస్ ఆక్యుపై చేస్తుందా? కంపల్సరీ చేస్తుంది. పెన్కి అనేది సెన్స్ ఉందా? టచింగ్ సెన్స్ ఉంది, విజన్ సెన్స్ ఉంది. కాబట్టి పెన్ని తోసేద్దాం పక్కన. సో సాలిడ్స్ గురించి మీకు ఈ ఎగ్జాంపుల్ చాలు కదమ్మా. నెక్స్ట్ లిక్విడ్ గురించి చూద్దాం. లిక్విడ్ గురించి చూసేటప్పుడు లిక్విడ్కి ఎలా మాస్ అనేది చెప్తాము, ఎలా అక్కడ స్పేస్ ఆక్యుపై చేస్తుందని చెప్తాము. చూడండి, సపోజ్ మీరు ఒక ప్లాస్టిక్ బకెట్ని తీసుకొని వెళ్తున్నారమ్మా. ఎంటీ, అక్కడ వాటర్ ఏమి ఉండదు, ఓన్లీ ఎంటీ ఒక ప్లాస్టిక్ బకెట్ని తీసుకొని వెళ్తున్నారు ఒక చేతిలో పట్టుకొని. ఇక్కడ ఏ నుండి బీకి వెళ్తున్నారు, మళ్ళీ తిరిగి బీ నుండి ఏకి వస్తున్నారమ్మా. ఒక ప్లాస్టిక్ బకెట్ని మీ చేతిలోని ఎటువంటి వాటర్ లేని ఎంటీ బకెట్ని తీసుకొని ఏ టు బీకి వెళ్తున్నారు, బీ టు ఏకి వస్తున్నారు. ఓకేనా? ఇది ఫస్ట్ కేసు. అండ్ సెకండ్ కేసులో ఏం చేస్తారంటే మీరు దానికి ఇప్పుడు మొత్తంగా టోటల్గా మీరు ఏం చేస్తారంటే వాటర్ని టోటల్గా ఫిల్ చేస్తారు. ఇప్పుడు వాటర్ అక్కడ నిండి ఉన్నప్పుడు ఈ వాటర్ అక్కడ కంప్లీట్ అయ్యాక అంటే బకెట్కి మొత్తం పైకి వచ్చేంత వరకు నీటిని వేసి ఉంచాక మళ్ళీ అలానే ఏ టు బి వెళ్ళండి, బీ టు ఏకి రండి. అప్పుడు మీకు ఏమైనా డిఫరెంట్గా ఏమైనా ఎక్స్పీరియన్స్ అనిపిస్తుందా అండి? ఎగ్జాక్ట్లీ, కంపల్సరీ డిఫరెంట్గా మీకు ఎక్స్పీరియన్స్ అనేది అనిపిస్తుంది. అక్కడ ఏమనిపిస్తుంది? ఏదో కొంత హార్డ్ వర్క్ అనేది కనిపిస్తుంది కదమ్మా. జస్ట్ అక్కడ ఎంటీ బకెట్కి వాటర్తో నిండి ఉన్న బకెట్కి తేడా అనిపిస్తుంది కదమ్మా. మనకి ఎంటీ బకెట్తో మనం ఎటువంటి అక్కడ మాస్ ఉన్నట్టు ఫీల్ అవ్వదు. ఎంటీ బకెట్ జస్ట్ ఇలా జస్ట్ ఎంజాయ్గా వస్తాం. అదే అక్కడ వాటర్ ఫుల్గా పట్టి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందంటే కొంత ఏదో హార్డ్ వర్క్ చేసినట్టు అనిపిస్తుంది, అంతే కదండి. అంటే అక్కడ ఏమనిపిస్తుంది? అక్కడ కొంత హెవీనెస్ అనేది మీకు అనిపిస్తుంది. ఆ హెవీనెస్ మీన్స్ ఏంటమ్మా? అదే మాస్. ఓకేనండి. సో ఇక్కడ ఏముంది? వాటర్ ఉంది. వాటర్కి ఏముంది? అక్కడ లిక్విడే కదండి, దానికి ఏముంది? మాస్ ఉంది. అండ్ దీని వరకు అర్థమైంది కదమ్మా. వాటర్కి అంటే లిక్విడ్కి మాస్ ఉందా లేదా అని జస్ట్ వాటర్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. ఐ థింక్ క్లియర్ అయింది అనుకుంటా. నెక్స్ట్ ఇప్పుడు స్పేస్ గురించి చూద్దాం. అది కొంత స్పేస్ ఆక్యుపై చేస్తుందా లేదా. ఇప్పుడు అదే బకెట్లో వాటర్ ఆల్రెడీ నింపాం కదండి. వాటర్ నింపాక ఏం చేస్తారంటే సపోజ్ 1 కప్ మిల్క్ తీసుకోండి. 1 కప్ మిల్క్ని ఈ బకెట్లో వేయండి అమ్మ. వాటర్ ఆల్రెడీ కంప్లీట్గా నిండుందమ్మా, ఎక్కడ ఖాళీ కూడా లేదు బకెట్కి. ఓకేనా? సో ఇప్పుడు 1 కప్ మిల్క్ని ఆ బకెట్లో వేయండి. ఏమవుతుంది? అప్పుడు బకెట్లో కొంత వాటర్ పడుతుంది, ఆల్రెడీ వాటర్లో కొద్దిగా మిక్స్ అయిన మిల్క్ కూడా కిందకి పడుతుంది. ఎందుకు అలా పడుతుంది అంటే అక్కడ మిల్క్ వెయ్యాలి అంటే అక్కడ ఆల్రెడీ బకెట్లో వాటర్ నిండిపోయింది. అక్కడ మిల్క్కి ప్లేసే లేదు కాబట్టి అది అక్కడ మిక్స్ అవ్వడం వల్ల కొంత వాటర్ కొంత మిల్క్ కలిపి కిందకి పడిపోతుందమ్మా. అర్థమైందమ్మా చెప్తుంది. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం? లిక్విడ్ కోసం తెలుసుకున్నాం అండి. లిక్విడ్కి మాస్ ఉందా,
అండ్ ఇంకా లిక్విడ్కి దేని గురించి మాట్లాడుతున్నాం, అది కొంత స్పేస్ ఏమైనా ఆక్యుపై చేస్తుందా లేదా అని చెప్పి తెలుసుకుంటున్నాం కదండి. లిక్విడ్కి మాస్ ఉందా లేదా అని మనకి ఎలా తెలిసింది? ఇప్పుడు లిక్విడ్స్కి చూసుకున్నప్పుడు ఇప్పుడు సపోజ్ ఒక బకెట్లో ఎంటీ బకెట్ తీసుకున్నా, ఏ నుండి బీకి వెళ్ళాం, బీ నుండి ఏకి వెళ్ళాం, అది ఈజీగా వెళ్ళిపోతున్నారు. మీరు ఎంటీ బకెట్ని ఈజీగా క్యారీ చేసుకుని వెళ్ళిపోతున్నారు. అదే సపోజ్ మీరు అక్కడ కొంత వాటర్ ఆ బకెట్లో కంప్లీట్గా వాటర్తో నింపేశారు అనుకోండి. ఇప్పుడు ఆ బకెట్ని కంప్లీట్గా వాటర్తో నింపేశారు, ఇంతలో కూడా అక్కడ స్పేస్ అనేది మీకు లేదు. నింపేసి ఇప్పుడు మొత్తం ఏ నుండి బీకి, బీ నుండి ఏకి వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారంటే కొంత ఏదో హెవీగా ఉన్నట్టు ఫీల్ అవుతారంటే ఆ హెవీనే ఏమంటారంటే అది మాస్ అనమాట. ఇదండి ఇక్కడ. అంటే దానికి ఏముంది, అక్కడ లిక్విడ్కి మాస్ అనేది ఉంది. అండ్ దాంట్లోని ఇప్పుడు మీరు 1 కప్ ఏం చేస్తారంటే మిల్క్ని వేయండి. మిల్క్ని వేసేటప్పుడు అక్కడ ఏమవుతుందమ్మా, అక్కడ స్పేస్ అనేది లేదు కాబట్టి కొంత మిల్క్ అండ్ వాటర్ కలిపి కిందకి పడిపోతుంది. ఎందుకు అలా పడిపోతుంది అంటే అక్కడ దానికి మిల్క్కి కొంత స్పేస్ అనేది ఉండాలి. దానికి కొంత స్పేస్ లేనప్పుడు అది అక్కడ ఉండదండి. అంటే దీన్ని బట్టి ఏమర్థం, మిల్క్ కూడా లిక్విడ్నే కదమ్మా, మిల్క్ కూడా ఏంటి, అది కూడా లిక్విడ్నే. సో లిక్విడ్కి ఏముండాలి, కొంత స్పేస్ అనేది ఉండాలి. ఎందుకంటే అక్కడ మిల్క్ కొంత స్పేస్ ఆక్యుపై చేయగలిగిన అక్కడ స్పేస్ లేకపోవడం వల్లనే కదా కింద పడింది. అంటే మిల్క్ కొంత స్పేస్ అనేది కావాలి. అంటే లిక్విడ్కి ఏముంటుందమ్మా, లిక్విడ్కి మాస్ ఉంటుంది, కొంత స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ గ్యాసెస్ గురించి చూద్దాము. గ్యాసెస్ గురించి చూడండి అమ్మ, చిన్నది ప్రాక్టికల్గా గ్యాసెస్ గురించి చూసేటప్పుడు ఇప్పుడు సపోజ్ ఇక్కడ 4 బెలూన్స్ తీసుకున్నామండి. 4 బెలూన్స్లోని ఒక 1 పేర్ ఇటు పెట్టాము, అలానే 1 పేర్ ఇటు పెట్టామమ్మ. ఓకేనండి. ఇటు ఒక 1 పేర్, ఇటు ఒక 1 పేర్ని పెట్టాము. అంటే ఇటు ఒక 2 బెలూన్స్ని, ఇటు ఒక 2 బెలూన్స్ని పెట్టాం. అంటే 2 అంటే ఇక్కడ ఒక స్కేల్ని తీసుకున్నాం కదా, స్కేల్కి ఈ 2 ఎండ్స్లోని దాన్ని అటాచ్ చేసామన్నమాట. అంటే ఒక సైడ్కి 2 బెలూన్స్ని పెట్టాము, ఒక సైడ్కి 2 బెలూన్స్ని పెట్టాము. సో ఒక్కొక్క పెన్ని ఒక్కొక్క చివర్లో పెట్టాము. అలా పెట్టాము, కానీ రెండిట్లో 4గిట్లో కూడా ఈక్వల్గా గ్యాస్ ఫిల్ చేసి పెట్టామండి. ఎక్కడ కూడా గ్యాస్ తక్కువ పెట్టలేదు. 4గిట్లో ఇక్కడ ఎంత గ్యాస్ ఉందో ఇక్కడ అంతే, ఇక్కడ అంతే, ఇక్కడ అంతే. 4 కూడా మనం ఒకేలా ఈక్వల్ క్వాంటిటీలో మనం గ్యాస్ని ఫిల్ చేసాము. అలా చేశాక ఏమవుతుందండి, అక్కడ ఆల్రెడీ వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు మనకు తెలుసు కదా, అక్కడ ఏముంటుంది, అక్కడ జస్ట్ బ్యాలెన్స్ ఉంటుంది కదమ్మా. ఇటు సైడ్ ఏం చేస్తారు, వెయిట్స్ వేస్తారు, ఇటు సైడ్ ఏమేస్తారు, వెజిటబుల్స్ వేస్తారు. ఇప్పుడు అది మీకు ఆల్రెడీ ప్రాక్టికల్గా తెలిసిందే కదా, దాన్ని జస్ట్ ఇమేజిన్ చేసుకోండి. అక్కడ వెయిట్ సరిపోయిందని అలా చెప్తారు, ఈ రెండు ఈక్వల్గా ఉంటేనే కదా అక్కడ అవి సరిపోయిందని చెప్తారు. లేదు అంటే సపోజ్ మీకు వెజిటబుల్స్ వెయిట్ ఎక్కువైంది అనుకోండి, అది జస్ట్ ఇలా టిల్ట్ అయి ఉంటుంది కదమ్మా. లేదు వెయిట్ తక్కువైంది అనుకోండి, చెప్తుంది అర్థమవుతుందమ్మా. సపోజ్ ఇక్కడ వెజిటబుల్స్ ఉన్నాయి ఇటు సైడ్, అండ్ ఇటు సైడ్ ఏమున్నాయంటే వెయిట్ ఉంది. సపోజ్ వెజిటబుల్స్ వెయిట్ ఎక్కువైంది అనుకో అమ్మ, వెయిట్ వైపు ఇది ఇలా జస్ట్ వాలి ఉంటుంది కదా. అలా కాకుండా ఈ వెజిటబుల్స్ వెయిట్ తక్కువైందంటే అది ఎటు ఉంటుంది, వెయిట్ ఎక్కువ వెయిట్ ఉందో అటువైపే కదా అది వాళ్తుంది. సో అంటే అక్కడ అర్థం ఏంటి, ఇక్కడ కూడా అలానే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చానమ్మా. జస్ట్ ఇది ఒక వెయిట్ అనుకోండి, ఈ వెజిటబుల్స్ అనుకోండి, సంథింగ్ అలా జస్ట్ ఇమేజిన్ చేసుకోండి. ఇప్పుడు 4గింట్లో కూడా ఈక్వల్గా గ్యాసెస్ ఉంది, అంటే ఈక్వల్ అక్కడ వెయిట్ ఈక్వల్ మాస్ ఉందమ్మా అన్నింటికి. అలా ఉండేటప్పుడు అది జస్ట్ అలానే ఉంటుంది స్ట్రైట్గా. అలా కాకుండా సపోజ్ ఇప్పుడు రెండిట్లోని గ్యాస్ తీసేసామమ్మా, రెండిట్లో అంటే ఒక పేర్లో గ్యాస్ ఫుల్గా తీసేటప్పుడు ఇది ఏమవుతుంది, ఇటువైపు వాళ్తుంది కదండి. అంటే అది అర్థం ఏంటి, మాస్ ఎక్కడ ఎక్కువగా ఉంది, ఇక్కడ ఎక్కువగా ఉంది కాబట్టి ఏమవుతుందండి, అది అటువైపుకి వాళ్తుంది. అంటే గ్యాసెస్కి మాస్ ఉందని అర్థమైందా లేదా? గ్యాసెస్కి ఏముంటుందమ్మా, మాస్ అనేది ఉంటుంది. అర్థమైందా అండి? గ్యాసెస్కి ఏముంటుందమ్మా, సో గ్యాసెస్కి ఏముంటుందమ్మా, మాస్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అలానే అవి ఏం చేస్తాయి, కొంత స్పేస్ని కూడా ఆక్యుపై చేస్తాయి కదండి. చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ కావాలంటే ఇక్కడ చూడండి, గ్యాస్ ఆక్యుపైస్ ద స్పేస్ ఇన్సైడ్ ద బెలూన్. అంతే కదమ్మా. ఇక్కడ ఒక బెలూన్ ఉంది, ఇక్కడ ఆల్రెడీ ఒక బెలూన్ ఉంది, ఇక్కడ ఏం ఊదకుండా ఉన్న బెలూన్ ఉంది. ఈ లోపల ఏముంది, ఎయిర్ ఉంది. ఎయిర్ అనేది ఒక గ్యాసే కదండి, ఇందు లోపల లేదు. ఇందు లోపల ఎయిర్ ఉంది, ఎయిర్ అనేది ఒక గ్యాస్నే కదా. సో ఎయిర్ అనేది మొత్తం ఆల్రెడీ ఫిల్ అయింది కదండి. అంటే గ్యాస్ అనేది ఏం చేస్తుంది, అది కొంత స్పేస్ని ఆక్యుపై చేస్తుందమ్మా. అండ్ నెక్స్ట్ దానికి మాస్ ఉంటుందని చెప్పడానికి ఇది ఆల్రెడీ మీరు చూసారు ఇక్కడ. సో ఇదండి, సో గ్యాసెస్ కూడా మాస్ ఉంటుంది, అలానే స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుందండి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ ప్రాపర్టీస్ మనకి జస్ట్ ఫిజికల్గా మనం చూసాము. నెక్స్ట్ కెమికల్ క్లాసిఫికేషన్ ఏంటని చూద్దాము. సో ఇప్పుడు వరకు నేర్చుకున్నారు కదండి, అంటే మ్యాటర్ అంటే ఏంటి, అండ్ మ్యాటర్లోని క్లాసిఫికేషన్ ఏంటి, ఫిజికల్ క్లాసిఫికేషన్ కోసం నేర్చుకున్నారు. నెక్స్ట్ మీ ముందుకి కెమికల్ క్లాసిఫికేషన్స్తో వస్తారండి. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్.